నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తులో కంప్యూటర్ విద్యతోనే ఉపాధి. ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. విడుదలైన 10వ తరగతి ఫలితాలు. తెలంగాణలో 6వ స్థానంలో నిలిచిన కరీంనగర్. ఘనంగా బసవేశ్వరుడి జయంతి. నివాళులర్పించిన కలెక్టర్, లింగాయత్ సంఘ నేతలు. మే 22వ తేదీన హిందూ ఏక్తా యాత్ర. పోస్టర్లను విడుదల చేసిన బీజేపీ నేతలు. ఇక వార్తల్లోని వివరాలు. మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి ఉత్సవాలను కరీంనగర్లోని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్లో బసవేశ్వరుడి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూఢనమ్మకాలు బలంగా ఉన్న పూర్వపు రోజుల్లో తన బోధనల ద్వారా ప్రజలను మూఢాచారాల నుండి బసవేశ్వరుడు కాపాడారని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సమాజంలో కుల, వర్గ, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. సమానత్వాన్ని బోధించిన అభ్యుదయవాది మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు లింగాయతుల సంఘం నాయకులు, వీరశైవ మహాసభ నేతలు, అధికారులు పాల్గొన్నారు. కాబట్టి బసవేశ్వరుడు ఏమని చెప్పాడంటే కాయకమే కైలాసం అన్నాడు. వారు కర్ణాటకలో జన్మించినటువంటి వారు ఆ కన్నడంలో కాయకమే కైలాసం. కాయకం అంటే వృత్తి. మనం ఏ వృత్తి అయితే చేస్తామో దాన్ని పరిపూర్ణంగా నిమగ్నమై చేయడమే. ఆ టైంలో అంటే 12th సెంచురీ ఏడీలో అప్పుడు ఉన్న ఒక కాస్ట్ సిస్టమ్ కావచ్చు, కాస్ట్ డిస్క్రిమినేషన్, జెండర్ ఇన్ఈక్వాలిటీ, తర్వాత వర్క్లో ఉన్న ఒక భేదభావం, ఇవన్నీ కూడా అప్పుడు చూసి ఒక మూమెంట్ని ఎప్పుడో స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా కర్ణాటకలో బసవన్న అంటే ఒక దేవుడుగా పూజిస్తారు. కర్ణాటకలో చాలామంది ఎవ్రీ హౌస్లో ఇప్పుడు వెళ్తే కూడా బసవన్నగా ఒక ఫోటో, నాట్ ఓన్లీ ఇన్ టెంపుల్, ఎవ్రీ హౌస్ ఆల్సో. ఎందుకు అంటే వాళ్ళు అప్పుడు మనకి చెప్పిన ఒక ఈ ఎథిక్స్ ఏముంటుంది అంటే, ఎథిక్స్ అంటే మోరల్, మనం ఎట్లా మనము జీవించాలి, ఒక మనం హ్యుమానిటీని ఎట్లా ట్రీట్ చేసుకోవాలి అన్నది అప్పుడు 12th సెంచురీనే స్టార్ట్ చేసుకున్నాం. భక్తి మూమెంట్ అనేది మన ఇండియాలో దాదాపు 16th, 17th సెంచురీ తర్వాత వచ్చింది. మనం అందరూ భక్తి మూమెంట్ అంటే మాట్లాడుకున్నప్పుడు కొందరు పేర్లు వస్తాయి, కబీర్ కావచ్చు. కరీంనగర్లోని భగత్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వదేశీ రైఫిల్ షూటింగ్ అకాడమీని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. షూటింగ్లో అత్యుత్తమ శిక్షణను అందించి దేశానికి పతకాలు తెచ్చేలా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. త్వరలో రైఫిల్ షూటింగ్కు సంబంధించిన పోటీలను కరీంనగర్లో ఏర్పాటు చేయబోతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్షంకర్, ఒలింపిక్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందెల్లి మహిపాల్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేశ్వరరావు, దిండిగాల మహేష్, అకాడమీ నిర్వాహకులు, షూటింగ్ అకాడమీ శిక్షకులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ శిక్షణా తరగతులను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులు వేసవి సెలవుల్లో విభిన్న రంగాలలో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ప్రారంభించినట్లు చెప్పారు. 4 వారాల పాటు జరిగే శిక్షణలో 50 మంది విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, ఫోటోషాప్ స్కిల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉదయం 25 మందికి, సాయంత్రం 25 మంది విద్యార్థులకు థియరీతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, నెహ్రూ యువజన కోఆర్డినేటర్, ప్రాంతీయ శిక్షణ కేంద్ర మేనేజర్ రాంబాబు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, కేజీబీవీ కోఆర్డినేటర్ కృపారాణి, సంతోష్ పాల్గొన్నారు. MS PowerPoint, MS Excel పర్టికులర్గా MS వర్డ్ అందరికీ వచ్చు, కొంత ఎంత వచ్చు. బట్ MS PowerPoint అండ్ MS Excel మీ ఏజ్లో మేము ఉన్నప్పుడు కూడా ఉండేది, ఈ రోజు కూడా ఉంది. కాబట్టి అది డెఫినెట్గా ఈ స్కిల్ మీరు మాస్టర్ చేయగలిగితే మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ స్కిల్ అంటే మాకు కూడా రాదు, ఫోటోషాప్, అడోబ్ ఫోటోషాప్. సో ఆ ఫోటోషాప్ వస్తుంది అంటే ఖచ్చితంగా మీరు అడిషనల్గా కూడా ఒక చిన్న స్టార్టప్ లాగా మీరు మీది ప్లాన్ చేయొచ్చు. ఎట్లా అంటే ఎవరిది బర్త్డే కార్డ్స్ డిజైన్ చేయడం, పోస్టర్లు డిజైన్ చేయడం, బ్యానర్లు డిజైన్ చేయడం మీరు చేయవచ్చు. ఎవరికి ఇప్పుడు ఒక ఆఫీస్లో చాలా మంది పని చేస్తారు, సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది, సేమ్ శాలరీ ఉంటుంది. కానీ ఎవరికైనా అడిషనల్ స్కిల్స్ వచ్చు, క్రియేటివిటీ ఉండొచ్చు, ఇట్లా ఎక్స్ట్రా వర్క్ చేయడానికి వాళ్ళకి ఎబిలిటీ ఉండొచ్చు, వాళ్ళే అవుట్ షైన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చిన్న ఉన్నారు, స్కూల్ లెవెల్లో కూడా మీరు మంచిగానే స్కూల్కి కావాల్సిన తయారు చేసి పెట్టుకోగలిగితే బ్యానర్స్, పోస్టర్స్ తయారు చేసి కంప్యూటర్లో. మే 22వ తేదీన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్రను చేపడుతున్నామని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని వైశ్య భవన్లో హిందూ ఏక్తా యాత్ర వాల్ పోస్టర్లను నగర ప్రముఖులు ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి రమణాచారి, విహెచ్పి ప్రతినిధి మధుసూదన్ రావులు హాజరయ్యారు. మే 22న సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్ నుండి హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతి ఏటా హిందువుల సంఘటన శక్తిని, స్వాభిమానాన్ని చాటేందుకు సాంప్రదాయబద్ధంగా వైభవంగా హిందూ ఏక్తా యాత్రను చేపడుతున్నామని చెప్పారు. ఇట్టి యాత్రకు బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారని తెలియజేశారు. ప్రతి హిందువు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు హిందూ ఏకతా యాత్ర 22 మే రోజు జరగబడుతుంది. ఆ సందర్భంగా పోస్టర్ విడుదల కార్యక్రమంకు హాజరైన మిత్రులందరికీ నా నమస్కారాలు. హిందువుల ఐక్యత కొరకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. హిందూ అనేది భారతీయ ఆత్మ. ఈరోజు మనము ఇక్కడ వైశ్య భవన్లో హిందూ ఏకతా యాత్ర 22 మే రోజు జరిగే హిందూ ఏకతా యాత్ర గురించి పోస్టర్ రిలీజ్ కోసం ఇక్కడ అందరం సమావేశమయ్యాం. మిగతా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, వారితో పాటు కొందరు పూర్వ ప్రముఖులు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మీరు అత్యధికంగా కవర్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. మే 22వ తేదీ నాడు గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే హిందూ ఏకతా యాత్ర కరీంనగర్ నగరంలో నిర్వహిస్తున్నామో దానికి హిందూ బంధువులందరూ కూడా మరి మతాలకు, కులాలకు అతీతంగా కదిలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి భారతదేశంలో హిందువులందరూ కూడా ఏకతాటిపై రావాల్సినటువంటి అవసరం కూడా అందరికీ కనబడుతూ ఉన్నది. మరి అదేవిధంగా ఆ రోజు గొప్ప కార్యక్రమం హనుమత్ జయంతి కూడా ఉన్నది. కాబట్టి మరి అందరం కూడా వచ్చి మరి ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో మరి ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఏకతాయాత్రను విజయవంతం చేసి రాబోయేటువంటి మే 22వ తారీఖున కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో గత అనేక సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లాలోని హిందువులందరినీ కూడా సంఘటితం చేయడం కోసం, ఐక్యత చాటేందుకు కోసం హిందూ ఏకతా యాత్ర అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ వచ్చే 22వ తారీఖున కరీంనగర్లో ఈ వైశ్య భవన్ నుంచి ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాడు. ఆ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది.
10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఉత్తీర్ణత శాతంలో రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ 6వ స్థానంలో నిలిచింది. ఆయా విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడంతో పాఠశాల యాజమాన్యాలు అభినందించాయి. 10వ తరగతి పూర్తి అయ్యి పై చదువులకు వెళ్తున్న విద్యార్థులకు ఈ దశ ముఖ్యమైన మలుపని, జాగ్రత్తగా భవిష్యత్తును నిర్ణయించుకోవాలని పలువురు వక్తలు తెలిపారు. కరీంనగర్లోని సిద్ధార్థ విద్యార్థులు విజయబేరిని మ్రోగించారు. నగరంలోని మంకమ్మతోట, భగత్ నగర్ బ్రాంచ్లకు చెందిన సిద్ధార్థ స్కూల్స్ విద్యార్థులు 27% మంది విద్యార్థులు 550 పైగా మార్కులు సాధించగా 70% మంది విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించారు. 584, 582, 581, 580, 579 మార్కులతో అత్యుత్తమంగా సాధించగా పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 409 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 100% ఉత్తీర్ణతతో విజయ ప్రభంజనం సృష్టించారని చెప్పారు. ఈ విజయానికి కారణమైన విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెలువడినటువంటి ఎస్ఎస్సి 2024-25 రిజల్ట్స్ సిద్ధార్థ హై స్కూల్ పిల్లలు చాలా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఎవ్రీ ఇయర్ లాగా అత్యధిక మార్కులు 584తో పాటు దాదాపు 70% మంది విద్యార్థులు 409 మంది పిల్లలు సిద్ధార్థ విద్యా సంస్థల నుండి అపేర్ అవుతాయి. 288 మంది పిల్లలకి 500 పైన మార్కులు రావడము అనేది చాలా చాలా ఆనందించదగినటువంటి విధము. 584, 582, 581, 580, 579 ఇలా చాలామంది పిల్లలు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనబరిచారు. చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఏ ఒక్క విద్యార్థి పైన ఏదో ఒక విద్యార్థి పైన కాకుండా మా దగ్గర చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టడం అనేది సిద్ధార్థ స్కూల్కు ఉన్నటువంటి ప్రత్యేకత. గత 10 సంవత్సరాల నుండి మీరు మా రిజల్ట్స్ గమనించినట్టయితే ఎప్పుడు కూడా మీకు ఇది ప్రూవ్ అవుతూనే ఉంటుంది. కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10th ఫలితాలలో కాకతీయ స్కూల్కు చెందిన విద్యార్థులు 588, 574, 571, 565 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరెస్పాండెంట్ కామేశ్వర్ రెడ్డి అభినందించారు. 37 మంది విద్యార్థులకు గాను 23 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని డైరెక్టర్ అజయ్ రెడ్డి తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ ఒంటెల కామేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ గడ్డం అజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ మురుకుంట్ల అంజయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించినటువంటి ఎస్ఎస్సి 2025 ఫలితాలలో మా కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి పిల్లలు 588 అండ్ 571, 574, 565 మార్క్స్తో పాటుగా అనేక మంది విద్యార్థులు 37 మంది విద్యార్థులకు గాను 23 మంది 500 అబోవ్ మార్కులు సాధించడం జరిగింది. ఇటు విజయానికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు మా తోటి ఉపాధ్యాయులకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. I am the student from Kakatiya Olympiad School. I feel very happy. I got 574 marks out of 600. I feel very proud to be student of this school and I am thankful to management because they have provided me very good education and I am thankful to them. I feel very proud. Thank you. కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల విద్యాధరి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు. అత్యధిక రాష్ట్ర స్థాయి మార్కులు 588 సాధించారు. ఎలగందుల రష్మిత 588 మార్కులు, కళ్యాణపు వైష్ణవి 585 మార్కులు సాధించారు. 550 మార్కులకు పైగా 12 మంది, 500 మార్కులకు పైగా 29 మంది సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ జువ్వాడి వెంకటేశ్వరరావు అభినందించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించామని జువ్వాడి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జువ్వాడి హరిచరణ్ రావు, జువ్వాడి మౌనికారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. His parents also. It's only because of his parents today he is in such a position. Congratulations.
10th ఫలితాల్లో వివేకానంద విద్యానికేతన్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. నగరంలోని భగత్ నగర్ పాఠశాల ఆవరణలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ సౌగాని కొమ్రయ్య పుష్పగుచ్చం అందించి అభినందించారు. 10వ తరగతి విద్యార్థులందరూ పాస్ అయ్యారని 100% ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందని చైర్మన్ కొమ్రయ్య అన్నారు. పలువురు విద్యార్థులు 587, 571కి పైగా మార్కులు సాధించారని తెలిపారు. సహకరించిన ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సౌగాని కొమ్రయ్యతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గర్రేపల్లి దేవ 587 మార్కులు సాధించారని తెలిపారు. ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో వివేకానంద విద్యానికేతన్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ 100% ఉత్తీర్ణతతో పాటు 50 మంది పరీక్షకు హాజరు కాగా 62% అంటే 31 మంది విద్యార్థులకు 500కు పైన మార్కులు రావడం మరింత సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. We have written public examinations of 10th standard and today we have received our results after many days. We were eagerly waiting for these results and now finally we have got our results. Now we got to know about our marks. So I am very happy that all of us got very good marks and we all performed very well. I am a student of Vivekananda Vidyaniketan High School. Today we got the 10th public exam results. So I have got 566 marks out of 600. I am feeling really happy that I got these marks. It is all because of my teachers and my parents' effort. ఎస్ఎస్సి ఫలితాల్లో కాకతీయ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. నగరంలోని కట్టారాంపూర్లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. పాఠశాల నుండి మొత్తంగా 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ఉత్తీర్ణత పొందారు. 11 మంది విద్యార్థులకు 500లకు పైగా మార్కులు వచ్చాయని పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతికుమార్ అన్నారు. నాటి జీపీఏ సిస్టంలో గానీ నేటి మార్కుల సిస్టంలో గానీ తమ విద్యార్థులకు సాటిలేని విజయం వచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గున్నాల క్రాంతికుమార్తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మరొకసారి మా కాకతీయ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. ఈ సంవత్సరం ఉత్తమ మార్కులతో మరీ మా కాకతీయ విజయ పతాకాన్ని ఎగురవేశారు. మొత్తంగా మా పాఠశాల నుంచి 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాక 19 మందికి 19 మంది పాస్ అవ్వకుంటూ 11 మంది విద్యార్థులు 500 మార్కులకు పై చిలుకు సాధించారు. అందులో 556 మార్కులతో సుశాంక్, 546 మార్కులతో పూర్ణశ్రీ, 529 మార్కులతో హారిక, ఇలా చాలామంది ఉత్తమ మార్కులు సాధించారు. 10వ తరగతి వార్షిక ఫలితాల్లో కరీంనగర్ జగిత్యాలలోని మానేరు స్కూల్ విద్యార్థులు అద్వితీయ మార్కులను కైవసం చేసుకున్నారు. లాస్యప్రియ 576 మార్కులు, విష్ణుశ్రీ 575, ప్రజ్ఞ 574, మహిత, నందితలు 566, విక్రమ్ రాజ్ 563 మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ కడారి అనంతరెడ్డి అభినందించారు. అదేవిధంగా 45 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. మొత్తం 105 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ఉత్తీర్ణత పొందారు. ప్రతి సంవత్సరం మానేరు విద్యాసంస్థల విద్యార్థులు స్టేట్ లెవెల్ మార్కులను కైవసం చేసుకున్నారని అనంతరెడ్డి చెప్పారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సైన్స్ ఒలింపియాడ్ మానేరు విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులను కైవసం చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Lasyapriya, I have scored 576 out of 600. I'm very glad for this. I'm studying in this school since from my class 5th. I dedicate this achievement to Mane group of schools for their huge support and encouragement throughout my academic journey, and also I express my gratitude to all of my teachers who have been working tirelessly hard for students' development, and also to my parents. I believe that who work hard for their dreams with utmost sincerity. Myself, I am Pragna from Sai Maner High School, and I have scored in SSC examination 574 marks, and I am proud to be a Manerian. And my chairman sir Kadari Anantareddy sir and my director madam Sunita madam supported me, and all our staff people supported, and we have conducted many study hours in our schools, and our teachers helped a lot. And today this success is not only mine but also my entire school. Thank you.
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఐపీఎల్ బ్రాంచ్లో 10వ తరగతి విద్యార్థులు టాప్ మార్కులు సాధించారు. అనంతరం పాఠశాల నుండి ర్యాలీగా వచ్చి తెలంగాణ చౌక్ వద్ద బాణాసంచా కాల్చి స్వీట్లను పంచుకున్నారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించామని కరీంనగర్ జోన్ ఏజీఎం రాజు అన్నారు. వీరేంద్రగిరి రాజశ్రీ 594, హాన్సిక 588, ధీరజ్ రెడ్డి 587 మార్కులు సాధించారని శ్రీ చైతన్య సిఓ ఐపీఎల్ ప్రిన్సిపల్ రాజకుమార ఆచార్య అన్నారు. 550కి పైగా 40 మంది విద్యార్థులు, 500కు పైగా 52 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా నాగేంద్ర, చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లంపాటి శ్రీవిద్య అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివరెడ్డి, అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్, వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్స్, డీన్స్, సిఓ ఐపీఎల్ ఇన్ఛార్జెస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్స్ ఎస్ఎస్సి రిజల్ట్స్లో 594, 592, 590 అండ్ 591, 588 అండ్ 588 ఇలాంటి అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మా కరీంనగర్ టౌన్లో శ్రీ చైతన్య విద్యార్థులు మాకున్నటువంటి 7 బ్రాంచెస్లలో అండ్ తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇచ్చారు. ఈ రిజల్ట్స్కి దోహదపడినటువంటి మా ప్రిన్సిపల్స్కి, తల్లిదండ్రులకి, మా యొక్క అధ్యాపక బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇంతటి మంచి అచీవ్మెంట్ కారణమైనటువంటి మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అకాడమిక్ కరిక్యులమే దీనికి ముఖ్య ఉద్దేశము. అంటే శ్రీ చైతన్య అకాడమిక్ కరిక్యులంలో మాకు ఒక పక్కా ప్రణాళికతో కూడుకున్నటువంటి అకాడమిక్ కరిక్యులం ఉన్నది కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మేము సాధించగలుగుతున్నాము. ఇలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఒక్కొక్క ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లోనే కాదు, మొన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొన్న రిలీజ్ చేసినటువంటి జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10లో మనకు ఆల్ ఇండియా టాప్ 1 ర్యాంక్, అదేవిధంగా 1 ర్యాంక్స్ 2 రావడం, అలాగే 10లో 9th ర్యాంక్ అండ్ 10th ర్యాంక్ కూడా రావడం జరిగింది. ఇలాంటి అద్భుత అవకాశాలకు, విజయాలకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ చైతన్య యొక్క తల్లిదండ్రులందరికీ కూడా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరపున, అటు జిఎం నాగేంద్ర గారి తరపున, సీమా మేడం గారి తరపున, శ్రీవిద్యా మేడం గారి తరపున, శ్రీధర్ గారి తరపున, మా అకాడమిక్ కోఆర్డినేటర్, మా ప్రిన్సిపల్స్ అందరి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కరీంనగర్లో షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్లు ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో తెలంగాణ లఘు చిత్రాల నిర్మాతల మండలి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో, ప్రదర్శనలతో మృతి చెందిన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఉగ్రదాడులతో ఉగ్ర మూకలు పైశాచిక ఆనందం పొందుతున్నాయని ఆ సంస్థ అధ్యక్షుడు తంగెడ అశోక్ రావు అన్నారు. వీరిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రధాని మోడీకి విన్నవించుకున్నారు. పర్యాటకులను అతి కిరాతకంగా చంపడం అన్యాయమని జిల్లా అధ్యక్షుడు కనపర్తి శ్రీనివాస్ అన్నారు. ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని తెలిపారు. దేశ ప్రధాని మోడీ ఉక్కుపాదంతో ఉగ్రవాదులను అంతమొందించాలని కోరారు. యావత్ దేశ ప్రజలందరం మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తంగెడ అశోక్ రావు, కనపర్తి శ్రీనివాస్, కలర్ సత్తన్న, తెలంగాణ లఘు చిత్రాల నిర్మాతల మండలి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము మొన్న కశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకుల మీద జరిగినటువంటి దమనకాండకు నిరసన తెలియజేస్తున్నాము. ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులను అణచివేయాలని చెప్పి మా భారత ప్రధాని కోరుచున్నాము. ఈరోజు మేము సంఘీభావం తెలుపుతున్నామంటే దాదాపు ఒక పైశాచికత్వం నిర్వహిస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను అణచివేయాలని చెప్పేసి మా భారత ప్రధాని కోరుతున్నాం. ఈ విధంగా నివాళులర్పిస్తున్నాం. మరి మొన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని నిజంగా అది ప్రపంచ దేశాలన్నీ కూడా నివరబోయినాయి. ఆ పాకిస్తాన్ ముష్కరులు మన హిందువుల మీద, అది భారతదేశంలో కాశ్మీర్కు వచ్చి మరి వారిని అతి కిరాతకంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. మరి ఆ చనిపోయినటువంటి ఆ అమరుల అందరి కుటుంబాలందరికీ కూడా మరి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. మరి వీటికి భారతదేశం, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉక్కు పాదంతో ఆ నరరూప రాక్షసుల్ని అంతమొందించేందుకు మరి వారికి మా కరీంనగర్ జిల్లా నుంచి మేము కూడా సపోర్ట్గా ఉన్నాం. నరేంద్ర మోడీకి, మరి భారత ప్రధానికి మా అందరి సపోర్ట్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పాడి రైతు పుల్లెల శ్రీనివాస్ పెంచుకుంటున్న ఆవు ప్రసవించింది. ఒకే ఈతలో 2 లేగదూడలకు జన్మనిచ్చింది. వీటిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. తాము ఇప్పటి వరకు పెంచుకుంటున్న పాడి ఆవులలో ఎన్నడూ 2 లేగదూడలు ప్రసవించడం చూడలేదని రైతు పుల్లెల శ్రీనివాస్ అన్నారు. ఒక లేగదూడను ప్రసవించేవని, మొట్టమొదటిసారిగా తమ ఆవు 2 లేగదూడలను అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఆవు మా ఇంటి ఆవే, మా ఇంట్లో పుట్టిన ఆవే. ఇది 3వ ఈత. మేము ఈ ఆవుకు పుట్టినప్పుడే మేము సీత అని పేరు పెట్టడం జరిగింది.
యాదృచ్ఛికంగా ఇది 3వ ఈతలో 2 కౌల పిల్లలు పెట్టినాయి. ఈ 2 కూడా మగపిల్లలు. ఈ 2 మగపిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. తల్లి ఆవు కూడా ఆరోగ్యంగా ఉంది. ఈ యాదృచ్ఛికంగా పేరు పెట్టిన ఈ సీతావుకు 2 కౌల పిల్లలు పుట్టడం వలన మేము రామలక్ష్మణులు అని పేరు పెట్టుకున్నాము. ఈ 2 కూడా మగపిల్లలు, మగ దూడలు. వీటికి రామలక్ష్మణులు అని పేరు పెట్టినాము. ఇప్పుడు ఈ 2 ఆవుల్లో ఇప్పటివరకు కౌలలు పుట్టిన సందర్భాలు ఎక్కడ చూడలేదు మేము. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కూడా ఎవరిని అడిగినా కూడా కౌల ఆవులు కానీ కౌల బర్రెలకు కానీ పుట్టిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఇది చాలా సంతోషంగా ఉంది. విద్యుత్ ఘాతంతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం యాగలమర్రి గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి తిమ్మాపూర్లోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. వికాస్ రెడ్డి చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతూ ఉండగా చెట్టు కొమ్మ విరిగి కింద ఉన్న 11 kV విద్యుత్తు తీగపైన పడింది. చెట్టుకు విద్యుత్ రావడంతో చెట్టుపై ఉన్న వికాస్ రెడ్డి విద్యుత్ ఘాతానికి గురి అయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్ఎండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో 4వ సంవత్సరంలో చదువుతున్నాడు. అతని మృతికి కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపల్, అధ్యాపకేతర విద్యార్థులు కాలేజీ ఆవరణలో సంతాపం తెలిపారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వికాస్ రెడ్డి చెల్లించిన ఫీజును తల్లిదండ్రులకు తిరిగి వాపసు ఇవ్వాలని చైర్మన్ జువ్వాడి సాగర్రావు నిర్ణయించారు. ఎల్ఐసి కార్మిక సంఘ నేత వేణుగోపాలరావు 4వ వర్ధంతి కార్యక్రమం కరీంనగర్లో నిర్వహించారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం ఎదుట ఉచిత మజ్జిగను పంపిణీ చేశారు. మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 300 మంది పాదాచారులకు మజ్జిగ అందించారు. వేణుగోపాల్ కేవలం ఉద్యమాల నాయకుడు మాత్రమే కాదని అసలైన మానవతావాది అని కొనియాడారు. అత్యంత దురదృష్టకరమైన రీతిలో ఆయన అకాల మరణం కార్మిక ఉద్యోగ ఉద్యమాలకు తీరని లోటని చెప్పారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు సమర్పించే నివాళి అని తెలిపారు. అందరితో ఆప్యాయంగా ఉండే గొప్ప వ్యక్తిత్వం వేణుగోపాల్దేనని యూనియన్ ప్రధాన కార్యదర్శి వామన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో క్లాస్ 1 అధికారులు నారాయణ, రఘు, యూనియన్ డివిజనల్ నాయకులు సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, శ్రీలత, మహేష్, మల్లేశం, శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మేనేజర్ కిఎండ్ఆర్ డిఎం నారాయణ గారు, మేనేజర్ ఈఎండ్ఎస్ డిఎం రఘు గారు, బ్రాంచ్ 1 మేనేజర్ మధుకుమార్ గారు, అధ్యక్షులు కామ్రేడ్ కె వేణుగోపాలరావు గారి 4వ వర్ధంతిని పురస్కరించుకొని డివిజనల్ ఆఫీస్ ఆవరణలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 30th April 2021 నాడు ఎటువంటి కారణం లేకుండా కామ్రేడ్ వేణుగోపాల్ గారు మన అందరి నుంచి దూరం అవ్వడం జరిగింది. టెక్స్మో ఇండస్ట్రీ, టారో పంప్స్, వెంకటసాయి ఎలక్ట్రికల్స్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని నీటి పంపు మెకానిక్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని కోతిరాంపూర్లో గల ఓ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా టెక్స్మో ఇండస్ట్రీస్ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ చంద్రప్రకాష్ హాజరయ్యారు. మెకానిక్లకు అధునాతన పని విధానం పట్ల ఒక్కరోజు పాటు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని చంద్రప్రకాష్ అన్నారు. టెక్స్మో కంపెనీ ఉత్పత్తులపై సంపూర్ణ అవగాహన కల్పించామని చెప్పారు. టీ సిటీ ద్వారా మోటార్లను ఎలా తయారు చేస్తున్నారో చూపించామన్నారు. త్వరలో కోయంబత్తూరులోని మోటారు తయారు కేంద్రాలకు మెకానిక్లను తీసుకువెళ్లనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టెక్స్మో మోటార్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ చంద్రప్రకాష్, సీనియర్ సేల్స్ ఆఫీసర్ మహేష్, అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ మల్లికార్జున స్వామి, అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ రవి, సర్వీస్ ఇంజనీర్ రాజేష్, సతీష్, రాజిరెడ్డి మెకానిక్లు పాల్గొన్నారు. ఈరోజు టెక్స్మో ఇండస్ట్రీస్, టారో పంప్స్ వారి ఆధ్వర్యంలో, అలాగే వెంకటసాయి ఎలక్ట్రికల్స్ వారి ఆధ్వర్యంలో మెకానిక్ అవగాహన సదస్సు అనేది మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెకానిక్ అవగాహన సదస్సులో మెకానిక్స్కి వచ్చేసి కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని వాళ్ళకి చూపించాలన్న ఒక ఉద్దేశంతో టెక్నాలజీ పరంగా వాళ్ళు ఎలా నేర్చుకోవాలి,
అనేది మేము ఈ మీటింగ్ ద్వారా మెకానిక్ మిత్రులకి తెలియజేయడం జరిగింది. సో కంపెనీ యొక్క ఉత్పత్తులు, కొత్త ఉత్పత్తులు ఎట్లున్నాయి, దానికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు మేము ఈ మీటింగ్ ద్వారా మెకానిక్ మిత్రులకి తెలియజేయడం జరిగింది. అలాగే రైతులకి నాణ్యమైన సర్వీస్ ఏ విధంగా ఇవ్వాలా, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలా మా ప్రోడక్ట్ కొన్నప్పుడు అనేది కూడా మేము ఈ మీటింగ్ ద్వారా మెకానిక్ మిత్రులకి తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కోయంబత్తూరులో ఏ విధంగా శిక్షణ ఇవ్వాలా, టీసీటీ అనేది మేము ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. టారో సర్టిఫైడ్ టెక్నీషియన్ అనే ఒక యాప్ ద్వారా వాళ్ళకి వచ్చేసి కంపెనీలో ఏ విధంగా మోటార్లు తయారు చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి చూపించడము, వాళ్ళని కోయంబత్తూరుకి తీసుకువెళ్ళడము, ఇట్లాంటిది మనము ఈ కార్యక్రమాలు అనేది కూడా ఈరోజు మన మెకానిక్ మిత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది. రాబో రోజుల్లో ఆన్లైన్ వారంటీ సర్వీస్ అనేది ఆన్లైన్ సర్వీస్ అనేది మనం తీసుకొస్తున్నాము. హైదరాబాద్లో ఇది మనము లాంచ్ చేశాము. రాబో రోజుల్లో మన కరీంనగర్, వరంగల్ లాంటి పట్టణాల్లో కూడా ఈ ఆన్-సైట్ సర్వీస్ అనేది మేము తీసుకురావడం జరుగుతుంది. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో ఓ దంపతులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. లయన్స్ క్లబ్ సభ్యులు బొక్కల రేణుక జయరాం దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బొమ్మకల్ ఆధ్వర్యంలో బొమ్మకల్ చౌరస్తా వద్ద ఇటుక బట్టి వలస కార్మికులకు అన్నం వడ్డించారు. సుమారు 150 మంది కార్మికులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G జోన్ చైర్పర్సన్ లయన్ చింతల కిషన్ పటేల్, ఎంఐఎఫ్ క్లబ్ సెక్రటరీ లయన్ బట్టు రాజేందర్, చింతల శివాని మహేష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సమీపంలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ మన్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. శ్రీరాముడు తండ్రి మాట జవదాటని కొడుకుగా, ధర్మాన్ని పాలించే రాజుగా ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं श्रुतं वच्मे सत्यं वच्मे अवत्ब्रह्मा अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुजानमवशिष्यम् अवपश्चात्तादु अवपुरस्तादु अवोत्तरात्तादु अवदक्षिणात्तादु अवचोद्ध्वात्तादु अवाधरात्तादु सर्वतो मां पाहि पाहि समन्तादु वाङ्मयस्त्वं चिन्मयाः समानन्दमयस्त्वं ब्रह्ममयाः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि. 10th ఫలితాల్లో కరీంనగర్లోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. నగరంలోని జ్యోతినగర్లో గల ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ ఆవరణలో అభినందన కార్యక్రమం చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపల్ తిరుపతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. తమ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం సంతోషకరమని ప్రిన్సిపల్ తిరుపతి అన్నారు. విద్యార్థుల విజయానికి ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలను తెలియజేశారు. దీక్షిత్ రెడ్డి 586 మార్కులు, మనస్విని 585 మార్కులతో పాటు 6 విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారని చెప్పారు. వీరంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తిరుపతితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు వెలువడినటువంటి ఎస్ఎస్సి 2025 ఫలితాలలో మా ఎస్ఆర్ కరీంనగర్ స్కూల్స్కి చెందినటువంటి విద్యార్థులు 100కి 100% ఉత్తీర్ణత సాధించి మరొకసారి రాష్ట్ర స్థాయిలో మా విజయ పతాకాన్ని ఎగురవేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతటి విజయాన్ని సాధించినటువంటి ఈ విద్యార్థుల యొక్క ఈ విజయానికి ప్రోత్సహించినటువంటి మా టీచర్స్కి మరియు
మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఇట్లాంటి ప్రోగ్రాం ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విజయంలో ప్రథమ స్థానంలో 586 మార్కులు, 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించినటువంటి దీక్షిత్ రెడ్డి, 585 మార్కులు మనస్విని, మరియు 583, 582, 580 ఆ పైన మార్కులు సాధించినటువంటి మా విద్యార్థుల యొక్క సంఖ్య 6 విద్యార్థులు. అలాగే 500 మార్కుల పైన 30 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. ఇట్టి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తులో వాళ్ళు అనుకున్నటువంటి రంగంలో మంచి విజయాలు సాధించాలని, వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. Audio Jungle.